మీ తాత వేసిన మాస్టర్ ప్లాన్తో మొత్తం దేశాలన్నీ అతని కింగ్డంలో చేరిపోయాయి. అసలు యుద్ధమే లేకుండా మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేశాడు. ఎలా ఉన్నారు ప్రజలారా? కొత్త రూల్స్ కదా, కొంచెం కొత్తగానే ఉంటుంది. నాకు తెలుసు, ఈ భూమి మీద ఎప్పటి వరకు తయారు చేసిన అన్ని రకాల ఆయుధాలను ధ్వంసం చేశాను. ఇంకా యుద్ధాలు అనేవే ఉండవో. ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఒకవేళ ఇంకా మీరు కొట్టుకోవాలి అనుకుంటే జుట్లు పట్టు కొట్టుకోండి. అది కూడా ఎలా లేదు. ఇంకో విషయం, నేను రాసిన హ్యూమన్ రూల్స్ బుక్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే. మీ తాత తనని తానే దేవుడని చెప్పుకున్నాడు. దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సార్, జనాలకి మీరు రాజుగా ఉండటం ఇష్టం లేదు. బయట మొత్తం గోలగోల చేస్తున్నారు. ఈ జనాలు మాటనరా, మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. బాగా చూసుకుంటున్నా అందరినీ. ఏదో చేయాలి, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఒక పని చేద్దాం, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి సపరేట్ కంట్రీలో పెట్టేద్దాం. అక్కడ ఇంటర్నెట్ బ్యాన్ చేసేద్దాం. లేదు, మొత్తం టెక్నాలజీ బ్యాన్ చేసేద్దాం. టెక్నాలజీకి అడిక్ట్ అయిన జనం ఆ టార్చర్ని తట్టుకోలేకపోయారు. ఇంకేదో మిస్ అవుతుంది, ఇంకేదో చెయ్యాలి. అక్కడ ప్రజలు ఉండే ప్లేసెస్ దగ్గర దోమలు బాగా పెరిగేలా చేద్దాం. నైట్ అయితే పవర్ తీసేద్దాం. సైకోనా బాబు. జనాలకి ఇంక దిక్కులేక ఆయన్నే రాజుగా యాక్సెప్ట్ చేసేశారు. అసలు తాతయ్య ఎలా పోయాడో చెప్పు నాన్న. నాకు వైట్ హెయిర్ వస్తుందండి, అది కూడా ఇంత చిన్న వయసులో. అంటే నేను ముసలివాడిని అవుతున్నానా? లేదు, ఇలా జరగకూడదు. ఎలిరా, నువ్వు నన్ను ప్రేమగా బేబీ అని పిలిచి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మారిపోయావు. నాకు మెంటల్ రప్పీకో. అర్జెంటుగా ముందు నా శాంపిల్స్ తీసుకుని రీసెర్చ్ చేయి త్వరగా. సరే బేబీ, రీసెర్చ్ కంప్లీటెడ్ బేబీ. రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? మీకు సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి కానీ ఇమ్మోర్టాలిటీ లేదు. మహా అయితే ఇంకో 200 సంవత్సరాలు బ్రతుకుతారు అంతే. లేదు లేదు, ఇలా జరగకూడదు. మనం అర్జెంటుగా ప్రాజెక్ట్ ఇమ్మోర్టాలిటీ స్టార్ట్ చేద్దాం. అలాగే బేబీ, అంతా రెడీ బేబీ. 99% ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే? ఒకవేళ ఫెయిల్ అయితే ఏమి లేదు బేబీ, ముసలోడైపోతావు. కానీ మళ్ళీ రివర్స్ ఏజింగ్ స్టార్ట్ అయ్యి యంగ్ అయిపోతావు. మళ్ళీ ముసలోడైపోతావు, మళ్ళీ యంగ్ అయిపోతావు. అంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా ఇమ్మోర్టాలిటీ వచ్చినట్టేగా? అవును. ఇంకా స్టార్ట్ చేయి. అలాగే బేబీ. మన రాజుగారిని ఏం చేసావక్క? లేపేసేవాడిని. లేకపోతే వాడికి ప్రపంచాన్ని ఏలడానికి ఏ హ్యూమన్స్ కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిజమైన మనిషి కావాలంట. నా ప్రేమను రిజెక్ట్ చేసి దాన్ని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. సచ్చడు. మహారాజు గారికి ప్రణామములు. ఎవరు నువ్వు? నేను కుర్ర వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాణ్ణో అచ్చమలానే ఉన్నావు. నన్నా రాజుగారు? పక్కలు. నేను మీ మనవాడిని తాతగారు. మనవడా? ఏ మనవడు? అమ్మా, ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయంటే ఇడికి. సర్లే, నేను భూమి నుంచి వచ్చిన మనవన్న తాతగారు. నువ్వు భూమి నుంచి వచ్చావా? అదే కదా నేను చెప్పింది. టీవీ సీరియల్ లాగా మళ్ళీ రిపీట్ చేస్తాడేంటి? ఆయన ఈడికి జరిగిన మొత్తం స్టోరీ చెప్పడం చాలా రిస్క్. అంటే ఫ్యూచర్ లో టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడం వల్ల ఇలా పాస్ట్ లోకి, అది కూడా వేరే ప్లానెట్ కి వచ్చేసాను. నా వాళ్ళని మళ్ళీ చూస్తా అనుకోలేదు. ప్రజలారా, నా మనవడు, నా సొంత మనవడు. సొంత కాకపోతే అద్దె మనోడు ఉంటాడా? ఎవడు రేడు? ప్రజలారా, నేను మీకు ఎలా రాజో ఇక నుంచి నా మనవడు కూడా మీ అందరికీ అలానే రాజు. అంటే ఏంటి, మన జీవితాంతం వీళ్ళకి భజన చేస్తా కూర్చోవాలా? గట్టిగా రవకురా బాబు, లేపాడు దుప్తాడు. పద మనవడా, మన రాజ్యం మొత్తం చూపిస్తా.